హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనకైతే మన సిన్బాద్ నెట్వర్క్లో అయితే చాలా అంటే చాలా లేటెస్ట్ అప్డేట్లు అయితే రావడం జరిగిందండి. అవన్నీ కూడా ఈ యొక్క వీడియోని కవర్ చేస్తాను. మీకు అన్నీ కూడా చాలా అంటే చాలా సింపుల్గా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే మనకి మంచి అప్డేట్లు అయితే ఉన్నాయి. దాంతో పట్టుకొని అయితే అందరూ కూడా తెలుసుకోవాల్సిన ఎగ్జైటింగ్ న్యూస్ కూడా ఉందని చెప్పుకోవచ్చు అండి. సో అదే తెలుసుకుందాం, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాను ఖచ్చితంగా. ఇక్కడ మనం ముందుగా చూసినట్లయితేనండి, యాప్ అనేది అప్డేటెడ్ వర్షన్ అయితే వచ్చింది. ఆల్రెడీ చేసుకోండి అని మన వాట్సాప్ ఛానల్ నేను చెప్పాను. సో మన వాట్సాప్ ఛానల్ ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఈరోజు జాయిన్ ఉండండి. అక్కడైతే మీకు లేటెస్ట్ అప్డేట్లు అయితే యూట్యూబ్ కంటే కూడా ముందే వస్తాయి కాబట్టి ఫాలో అవుతారు, మీకు ఇబ్బంది ఉండదు. సో చూడండి, మన యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత పైన అయితే మన బ్యాలెన్స్ చూపిస్తుంది. 33,058 SNBD సిన్బాద్ టోకెన్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ మీరు చూసినట్లయితే సైలింగ్ అంటే మైనింగ్ అండి. ఇక్కడ మొత్తం కూడా మనకి ఓడ ప్రయాణంలో పోల్చారు కాబట్టి లాంగ్వేజ్ మొత్తం కూడా మైనింగ్ అనే ఓడని అయితే ఇక్కడ సైలింగ్ అనే ఓడికి అయితే మార్చారండి. సో గమనించాలి. ఇంకా 1 గంట 15 నిమిషాలు అయితే ఉంది. 24 గంటల కోసం మైనింగ్ అయితే చేసుకోవాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటేనండి, లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్లయితే కలెక్ట్ సీజెమ్ అని మనకైతే కనిపిస్తుంది. బ్లూ బాక్స్ కలెక్ట్ సీజెమ్ అనేది కనిపిస్తుంది. మీరు ఒకసారి లెఫ్ట్ సైడ్ చూడండి, సైలింగ్ పక్కన లెఫ్ట్ సైడ్ కలెక్ట్ సీజెమ్ అనేది చూపిస్తుంది. కింద భాగం చూసినట్లయితే మొత్తం మనకి 6 బాక్సులు అయితే ఉన్నాయి. SNBD వచ్చేసి 33,058 టోకెన్స్ అయితే ఉన్నాయి. సీజెమ్ వచ్చేసి 0.49 అయితే ఉంది. ఇంకా దాంతోపాటు చూసినట్లయితే బూస్ట్ SNBD అంటే బూస్టప్ వాడింది. అక్కడ మనకి కనిపిస్తుంది కదా ఎల్లో బాక్స్ బూస్ట్ అని, దాని ద్వారా యూస్ చేసిన టోటల్ చూపిస్తుంది. కింద చూసినట్లయితే రేట్ పర్ అవర్కి వచ్చేసి 96 కాయిన్స్ అయితే వస్తున్నాయి. టోటల్ రెఫరల్స్ అండి 498 మంది రెఫర్ అయితే అవ్వడం జరిగింది. బూస్టప్ వచ్చేసి 30 పాయింట్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అండి. సో ఈ విధంగా మన యొక్క బయోడేటా డాష్బోర్డ్లో మనకైతే మొత్తం ఇస్తారండి. కానీ మనకు కావాల్సిన రెండో బాక్స్ చూడండి, అక్కడ సీజెమ్ అనే బాక్స్లో మనకి 0.49 మాత్రమే ఉంది. ఒక కాయిన్ కూడా లేదు, 0.49 మాత్రమే ఉందండి. చాలా చాలా తక్కువైతే ఉంది. సో ఇది ఇంత తక్కువ ఉండడానికి కారణం ఏంటి, అసలు ఈ సీజెమ్ అంటే ఏమిటి, మన SNBD అంటే ఏమిటి, మీకైతే కొంచెం క్లారిటీ ఇప్పుడు నేనైతే ఇస్తాను. సో దానికి సంబంధించిన అఫీషియల్ పోస్ట్లో ఏందో తెలుసుకుందాం. ఇంకా దాంతోపాటు మనం చూసినట్లయితేనండి, ఇంకో చిన్న విషయం అది తెలుసుకుందాం. అంతకంటే చిన్న విషయం ఏంటంటే, మన సిన్బాద్ నెట్వర్క్లో అయితే బర్న్ మెకానిజం అనేది త్వరలోనే రాబోతుంది. బర్నింగ్ మెకానిజం అనేది అతి త్వరలో రాబోతుందండి. సో మన టోటల్ సప్లై వచ్చేసి 1,00,000 కోట్లు అండి. 10,000 కోట్లు కాదండి, 1,00,000 కోట్లు అయితే మన యొక్క సప్లై అయితే ఉంది. ఆ 1,00,000 కోట్ల కాయిన్లు అయితే వీరంత వేగంగా వీళ్ళైతే తగ్గించడానికే ప్రయత్నిస్తున్నారండి. సో అందరూ కూడా ఈ పాయింట్ అయితే మీరు గమనించాలి. మనది మంచి వాల్యూకి వెళ్ళాలంటే టోకెన్ వాల్యూ కూడా మార్కెట్లో క్వాంటిటీ అనేది చాలా చాలా తక్కువగా అయితే ఉండాలి. మన ఇంటర్లింక్ వాళ్ళు లాగేసి వీళ్ళైతే DAO వాళ్ళకి సంబంధించిన DAO గవర్నమెంట్స్ రూల్స్ అయితే ఫాలో అవుతున్నారు. సో వాళ్ళైతే ఇక్కడ బర్నింగ్ మెకానిజం అయితే మీరు కూడా తీసుకురండి అని చెప్పడం జరిగిందండి. సో మన వాళ్ళైతే తీసుకురావడం జరిగింది. అతి త్వరలోనే ఇదైతే మనకి ఇంప్లిమెంటేషన్ కూడా కాబోతుంది. సో ఇక్కడ సిన్బా టోకెన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి, మనం బాధపడక్కర్లేదండి. ఇక్కడ కూడా ఖచ్చితంగా బర్నింగ్ మెకానిజం అనేది ఉంటుంది అని మనకైతే ఈ పోస్ట్ ద్వారా అర్థమైపోయింది. ఇది అతి త్వరలోనే మన ముందుకైతే రాబోతుంది. మన కాయిన్స్ కొంచెం బర్న్ కూడా కాబోతున్నాయి. ఎందుకంటే ఇల్లీగల్ వ్యక్తుల ద్వారా వచ్చిన కాయిన్స్ ఏవైతే ఉంటాయి బర్న్ అయిపోవాలి. అప్పుడైతేనే రియల్ హ్యూమన్స్కి మాత్రమే, రియల్ మైనర్స్కి మాత్రమే ఇన్కమ్ అనేది వస్తుంది. సేమ్ మన మైటేర్లో కూడా ఇది జరుగుతుంది, ఇంటర్లింక్లో కూడా ఇది జరుగుతుందండి. సో ఈ పాయింట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు ఇంకా మెయిన్ టాపిక్లోకి అయితే వద్దాం. ఇక్కడ అసలు ఈ సీజెమ్ అంటే ఏమిటి, సీజెమ్ అంటే ఏమిటి అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, సీజెమ్ అంటే ఏం లేదండి, కోర్ సేల్ జెమ్. సి అంటే కోర్ సేల్ అని చెప్పుకోండి. ఇక్కడ మీరు కింద చూసినట్లయితే 2 పిక్స్ అయితే ఉన్నాయి. ఒకటి సిన్బాద్ నెట్వర్క్ మనం మైనింగ్ చేసేది, దాంతోపాటు కోర్ సేల్ జెమ్ అని కూడా మనకైతే ఉంది. సో ఈ విధంగా డ్యూయల్ టోకెన్ సిస్టమ్ అయితే మన వాళ్ళైతే ఫాలో అవుతున్నారో అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ చూడండి, సీజెమ్ మైనింగ్ అప్డేట్, మైనింగ్ నౌ రిఫ్రెషెస్ ఎవ్రీ 12 అవర్స్. మనం ప్రతి 12 గంటలకు ఒకసారి అయితే అక్కడ సీజెమ్ని అయితే మైనింగ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో చూడండి, ఇక్కడ రేట్ స్టే చూసినట్లయితే ప్రతి 12 గంటలకు ఒకసారి అయితే 0.07 సీజెమ్ కాయిన్ మాత్రమే మనకైతే వస్తుంది. 0.07 కాయిన్ మాత్రమే మనకైతే వస్తుంది. అలాగ 1 డేలో మీరు 2 టైమ్స్ చేయడం ద్వారా 0.04 కాయిన్ అయితే వస్తుంది. చూడండి, అక్కడ 0.014 కాయిన్ అయితే మనకైతే వస్తుంది పర్ డేకి. అంటే ఒక కాయిన్ కూడా కాదండి, దాంట్లో 14% మాత్రమే మనకైతే రావడం జరుగుతుంది. చాలా చాలా తక్కువగా ఇస్తున్నారు. ఇది ఎందుకు తక్కువగా ఇస్తున్నారో దీని యొక్క పర్యవసానం ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు.
సీజెమ్ అనేది నాట్ ఏ క్రిప్టో కరెన్సీ. ఈ జస్ట్ ఇది క్రిప్టో కరెన్సీ లాగా మాత్రమే కాదు, ఏ డిజిటల్ ట్రెజర్. ఇది ఒక డిజిటల్ రూపంలో ఉన్న నిధి లాంటిదని చెబుతున్నారండి. సో ఇక్కడ చూసినట్లయితే విత్ లో సప్లై, దీని సప్లై అనేది చాలా చాలా తక్కువగా పెట్టడం జరిగింది. లిమిటెడ్ మైనింగ్, చాలా తక్కువగా మైనింగ్ అయితే జరుగుతుందంటే క్వాంటిటీ చాలా తక్కువగా ఉందని చెబుతున్నారు. దాంతోపాటు వాలెట్స్లో ఖచ్చితంగా ఇది లాక్ అయి ఉంటుంది. అదేవిధంగా వాల్యూ విల్ కీప్ రైజింగ్, దీని యొక్క విలువ మార్కెట్లో పెరుగుతూనే ఉంటుంది. లిమిటెడ్ డిస్ట్రిబ్యూషన్ కమింగ్ సూన్. సో ఇదైతే చాలా చాలా లిమిటెడ్గానే ఉండబోతుంది. దీన్నే జెమ్ అని మనం పిలుస్తున్నాము. కోర్సేర్ జెమ్ అండి దీని యొక్క ఫుల్ ఫామ్ అయితే. సో మన వాళ్ళైతే సైమల్టేనియస్గా సిన్బాద్ నెట్వర్క్తో పాటు ఈ టోకెన్ కూడా మనకి మైనింగ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇచ్చారండి. కానీ ఒక రోజుకి వచ్చేసి మనం 2 యాడ్స్ ఉండడం ద్వారా 0.14 కాయిన్ మాత్రమే మనకి పర్ డే వస్తుంది. అంటే ఒక కాయిన్ మనకి పూర్తి అవ్వాలంటేనండి అక్కడ చూడండి 2 డేస్కి వచ్చేసి 0.28 అయితే మనకైతే అవుతుంది. అదేవిధంగా 4 డేస్ చూసినట్లయితే ఓవరాల్గా చూసినట్లయితే మనకైతే ఒక 7 to 8 డేస్ అయితే అవుతుంది. ఒక వారం రోజులకి అయితే ఒక కాయిన్ అయితే మనకైతే పూర్తి అయితే అవుతుంది. 1 వీక్కి 1 సీజెమ్ కాయిన్ మాత్రం మనకైతే వచ్చేలాగా దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. అయితే మీ డౌట్ రావచ్చు, అసలు దీనికంటే ఏమైనా వాల్యూ ఉంటుందా ఉండదా, దీని యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మన ఎస్ఎన్బిది సినిమా చేస్తున్నాం నెట్వర్క్ మైనింగ్ అనేది, కానీ దీంట్లోనే సీజెమ్ అనేది వీళ్ళు తీసుకొచ్చారు కదా. సేమ్ మన ఇంటర్లింక్లో కూడా ఐటీఎల్ రెండు ఉంటాయి టోకెన్స్. సో రెండు కూడా ఉంటాయి కాబట్టి వీళ్ళు కూడా నాకు తెలిసి ఆ పాయింట్ అయితే ఇంప్లిమెంట్ చేసిన అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు DAO వాళ్ళకి సంబంధించిన గవర్నెన్స్ రిపోర్ట్ అయితే తీసుకున్నారు కాబట్టి వాళ్ళు చెప్పే అంశాలు కూడా వీళ్ళైతే ఫాలో అవుతుందని అర్థమైంది. సో చూడండి ఇక్కడ అయితే ఒకరోజు ఏమైందంటే ఈ యొక్క సీజెమ్ అనేది ఏ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అయితే మీరు సంతోషపడతారు అని మన వాళ్ళని అయితే పోస్ట్ అయితే అడిగారు. పోస్ట్ రూపంలో ఎక్స్ అకౌంట్లో అయితే మనం అడిగారండి. మన కమ్యూనిటీ మొత్తం కూడా చూడండి ఇక్కడ బైనాన్స్ అనే ఎక్స్చేంజ్లోనే లిస్టింగ్ అయితే బాగుంటుంది అని అయితే వాళ్ళు 60% వరకు ఓటు వేయడం జరిగింది. మిగతా 30% అయితేనండి OKX ఎక్స్చేంజ్లో అయితే వాళ్ళ లిస్ట్ అయితే బాగుంటుందని కోరుకోవడం జరుగుతుందండి. సో ఓవరాల్గా చూసినట్లయితే నేను కూడా బైనాన్స్ మీద ఓటు వేయడం జరిగిందండి. సో ఎక్కువ మంది కూడా బైనాన్స్ అనే ఎక్స్చేంజ్లోనే లిస్టింగ్ అయితే సీజెమ్ అనేది బాగుంటుంది అని వీరు ఎక్కువ అందరూ కోరుకండి. సో నేనే ఇది ఫీల్ అయ్యాను. సేమ్ మన కమ్యూనిటీ కూడా 60% అయితే ఇదే వాళ్ళైతే ఇక్కడ అనుకుంటున్నారండి. కాబట్టి ఇంకా మెక్సీ అనే ఎక్స్చేంజ్ అయితే ఉంది, Gate.io అనే ఎక్స్చేంజ్ కూడా ఉందండి. కానీ బైనాన్స్లోనే లిస్టింగ్ అయితే బాగుంటుంది అని మనందరూ కోరికండి. సో 60% మంది అయితే ఈ విధంగా వాళ్ళ యొక్క పోల్లో ఓటు వేయడం జరిగింది. జస్ట్ నార్మల్ పోలేనండి. కాబట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఇది కూడా SNBD టోకెన్ అనేది ఏ విధంగా లిస్టింగ్ అవుతుంది త్వరలోనే. సీజెమ్ కూడా ఖచ్చితంగా దీనికంటూ సపరేట్గా నేమ్ అయితే ఉంది, సపరేట్గా సప్లై ఉంటుంది. కాబట్టి ఇది కూడా ప్రముఖమైన ఎక్స్చేంజెస్లో ఖచ్చితంగా లిస్టింగ్ అయితే అవుతుంది. బైనాన్స్ ఎక్స్చేంజ్లో ఖచ్చితంగా ఇది కూడా లిస్టింగ్ అయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయండి. సేమ్ మన మైటేర్ లాగే. సో ఈ పాయింట్ అయితే మనం గమనించాలి. బైనాన్స్ నుంచి అయితే మనకి 60% అయితే ఓటు రావడం జరిగిందండి. అయితే డౌట్ రావచ్చు, ఈ సీజెమ్ అంటే ఏంటో సింపుల్గా తెలుసుకున్నాము, అది ఏ ఎక్స్చేంజ్లో వచ్చే ఛాన్స్ ఉందో తెలుసుకున్నాము. అయితే ఇక్కడ మన వాళ్ళు ఏమంటున్నారంటే వాట్ డూ యూ థింక్ ద రియల్ వాల్యూ ఆఫ్ సీజెమ్ విల్ బీ డూ అంటే చూడండి ఇక్కడ మన సీజెమ్కి సంబంధించిన రియల్ వాల్యూ అనేది ఎంత ఉండవచ్చు అని మీరు అనుకుంటున్నారు చెప్పండి అని మరొకసారి ఓటింగ్ అయితే పెట్టడం జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే $0.7 అయితే ఉంది, ఇంకో ఆప్షన్ 2 $7 అయితే ఉంది, ఆప్షన్ 3 $70 అయితే ఉంది, అదేవిధంగా ఆప్షన్ 4 $77 అయితే ఉంది. సో మన వాళ్ళందరూ కూడా అయితే $77 అయితే ఒక కాయిన్ అయితే బాగుంటుంది అని వారికి సంబంధించిన ఆన్సర్ అయితే ఇక్కడ పెట్టడం జరిగిందండి. సో తప్పేం కాదు, ఎందుకంటే ఎక్కువ మంది కోరుకునే ఆన్సర్ అనేది వాళ్ళకి తెలియాలి కదా. సో ఆ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. నేనేం చెబుతున్నానంటే నేను మొదటి 2 ఆన్సర్స్ ఏవైతున్నా చూడండి, 0.7 కానీ లేదనుకుంటే $7 కానీ, ఈ రెండిట్లో అది నిజం అవడానికి అవకాశాలు నాకైతే కనిపిస్తుంది. నా పర్సనల్గా చెబుతున్నాను ఇది, ఎందుకంటే $77 లిస్టింగ్ అనేది అసాధ్యం అండి మైనింగ్ కాయిన్ అనేది. కాబట్టి మనకి $0.7 కానీ లేదనుకుంటే $7 కానీ 1 or 2 ఆప్షన్స్ అయితే మనకైతే నిజం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మన కమ్యూనిటీకి చాలా బాగా హెల్ప్ అయితే అవుతుందండి. ఈ వాల్యూస్ ఉన్నా సరే కనీసం తక్కువ ఒక $0.7 అంటేనండి ఒక ₹50 అనుకోండి, ₹50 లేదంటే 500, ₹50 500 అనేది మనకి ఇంకా క్లారిటీగా భవిష్యత్తులో అర్థమైంది. ఎందుకంటే ఇది ఇంకా లిస్టింగ్ కాలేదు కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు మనకి తెస్తున్నారండి. సో బైనాన్స్లో లిస్టింగ్ అనేది మనం ఫిక్స్ అయిపోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ అది ₹50 అవుతుందా ₹500 అవుతుందా అనేది డౌట్ అండి. ఏది నేను చెప్పేది సీజెమ్ గురించి. సో ఆ పాయింట్ అయితే మీరు గమనించాలండి. ఇది మనకి డిస్ట్రిబ్యూషన్ కూడా
మనకైతే చేస్తారు. అది కూడా లిమిటెడ్‌గా, ఎక్కువ విచ్చలవిడి లేదు. ఇది కూడా చాలా చాలా తక్కువగానే డిస్ట్రిబ్యూషన్ అయితే మేము త్వరలోనే ప్రారంభించబోతున్నాం అని కూడా మనకి కోర్ టీమ్ నుంచి అయితే అప్డేట్ అయితే ఉందండి. సో, ఈ విధంగా 2 టోకెన్స్ అయితే మనకైతే రన్ అయితే అవుతుంది మన సిన్‌బాద్ నెట్వర్క్‌లో అయితే. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏ విధంగా మైన్ చేయాలో నేను ఒకసారి మీకైతే చూపిస్తాను. సో, ఇక్కడ చూడండి, ముందుగా అయితే యాప్ ఓపెన్ చేసుకుందాం. మన సిన్‌బాద్ నెట్వర్క్ అయితే యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ చూడండి, మనకి ఏముంది అక్కడ కలెక్ట్ సీజెమ్ అని బ్లూ బాక్స్ అయితే ఉంది. ఆ బాక్స్ మీద నొక్కండి. ఇప్పుడు చూడండి, ముందు నా దగ్గర సీజెమ్ యొక్క వాల్యూ ఎంత ఉంది, 0.49 కాయిన్ మాత్రమే ఉంది. సీజెమ్ అనేది 0.49 కాయిన్ మాత్రమే ఉంది. ఇప్పుడు కలెక్ట్ సీజెమ్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత మనకి ఏమైందంటే ఒక యాడ్ అయితే రావడం అయితే జరుగుతుందండి. మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. చూసారు కదా, ఇక్కడ యాడ్ అయితే మనకైతే వచ్చింది. ఓకేనండి, ఇప్పుడు ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత అయితే మనకి యాడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, 12 గంటల తర్వాత మాత్రం మీరైతే ఇంకొకసారి మైన్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. అక్కడ మీరు ఒకసారి గమనించండి, 0.49 నుంచి అది మనకి 0.56కి వెళ్ళాలి యాక్చువల్గా అయితే, కానీ ఇంక వెళ్ళలేదు. ఇది ఎప్పుడు యాడ్ అవుతుందంటే 24 అవర్స్ తర్వాత, అంటే 1 డే తర్వాత మాత్రమే మీ వ్యాలెట్లోకి అయితే రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇవాళ మనకి 8:30 అరౌండ్ అయితే అవుతుంది ఇప్పుడు ఈ వీడియో టైం వచ్చేసి. ఇది మనకి నైట్ 12 గంటలు దాటిన తర్వాత, మనకైతే నాకు రావాల్సిన 0.07 సీజెమ్ కాయిన్ బ్యాలెన్స్ అయితే మనకైతే యాడ్ అవుతుందండి. ఇది స్పాట్లో యాడ్ అవ్వదు, ఎందుకంటే నేను పాత స్క్రీన్షాట్లు కూడా మొత్తం చూశాను. నేను మొత్తం స్క్రీన్షాట్ తీసుకొని చెబుతున్నాను ఈ పాయింట్ అయితే. ఇది ఆన్ ద స్పాట్ యాడ్ అవ్వదు, మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాలండి. ఇంకా దాంతోపాటు మీరు కింద చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ అయితే మనకు ఒక ట్రెజర్ బాక్స్ అయితే ఉంది, ఒక నిధి పెట్టలాగా. దాంతోపాటు చూడండి, ఇక్కడ కుడివైపున అయితే ఒక స్పిన్ వీల్ అయితే ఉందండి. సో చూద్దాం, ముందైతే ఈ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. చేసిన తర్వాత ఓపెన్ చెస్ట్ అని మనకైతే ఉంది. ఇక్కడ ఏమన్నారంటే చూడండి, ఒక 50 సిన్‌బాద్ టోకెన్స్ అయితే మనకి అన్లాక్ అయితే కావుతో పడతాయని చెబుతున్నారు. సో ఓకే, మీరు టిక్ ఇచ్చేసి అండర్స్టాండ్ ఇచ్చేసిన తర్వాత ఓపెన్ చెస్ట్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత మరొకసారి యాడ్ అయితే మనకైతే వస్తుంది. ఓకే అండి, ఇప్పుడైతే యాడ్ అయిపోయిన తర్వాత ఇంటూ నొక్కేసేయండి. ఇక్కడ చూడండి, ఒక 20 సిన్‌బాద్ అయితే మనకైతే రావడం అయితే జరిగిందండి. అక్కడ పైన కుడివైపు మీరు చూడండి, వ్యాలెట్లో కూడా వచ్చింది అది. సో ఇక్కడ ఉంది ఏంటంటేనండి, ఇది మనకి యాడ్ టు అకౌంట్ ఆప్షన్ అయితే ఉంది. సో ఒక 50 టోకెన్స్ అయినప్పటి నుంచి మనకైతే అవకాశం ఉండేలాగా ఉంది. ఇంకో బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. ఓకే చూడండి, అవి 40 అయితే అయింది. ఇప్పుడు ఇంకొకసారి అయితే మనం చూద్దామండి బాక్స్ అయితే. ఓకే, ఈసారి అయితే మనకి భారీ యాడ్ కాకుండా సింపుల్ యాడ్ మాత్రం రావడం జరిగింది. సో మీరు కూడా ట్రై చేయండి, చేస్తేనే దీనికి సంబంధించిన అవైలబిలిటీ వచ్చింది. ఇప్పుడు ఒక 60 కాయిన్స్ అయితే వచ్చినాయి అనమాట, సిన్‌బాద్ టోకెన్స్ అయితే. ఇప్పుడు చూడండి, యాడ్ టు అకౌంట్ అని బ్లూ బాక్స్ అయితే వచ్చింది కదా, మనం ప్రెస్ చేయండి. చేసేసిన తర్వాత ఏమైందంటే, ఓకే చూడండి, మీ మెయిన్ అకౌంట్లోకి అయితే 60 కాయిన్స్ అయితే యాడ్ అయిపోయినాయి అంటున్నారు. చూడండి, అక్కడ మనకి కనిపిస్తుంది కదా, లైవ్లోనే మీ ముందే నాకైతే ఆ 60 కాయిన్స్ అయితే యాడ్ కావడం జరిగింది. సో ఈ విధంగా మనకైతే మన ప్రాసెసర్ అయితే మొత్తం నడుస్తుందండి. మన సీజెమ్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ కూడా మనకైతే ఉంటుందండి. సో దాన్ని బట్టి మీకైతే ఎప్పటికప్పుడు వచ్చి లేటెస్ట్ అప్డేట్లు మనం తెలుసుకోవచ్చండి. ఓకే, అది మీకు చూపించాలనుకున్న జస్ట్ అంతే. పైన కుడివైపున డాలర్ సింబల్ ఎంటర్ చేసిందే వచ్చేసింది. ఈ ట్రెజర్ బాక్స్లోకి వెళ్ళి ఒక యాడ్ చూడడం ద్వారా మీరైతే 20 కాయిన్స్ అయితే వస్తున్నాయి. అలాగే 3 యాడ్లు చూడండి, 60 కాయిన్స్ వచ్చిన వెంటనే మీరైతే మీ మెయిన్ వ్యాలెట్లోకి అయితే లైవ్లో మీరు పంపించుకోవచ్చు. కానీ సీజెమ్ అనేది అప్పటికప్పుడే రాదండి, ఆ 12 PM తర్వాతే వస్తాయి. సో ఆ పాయింట్ అయితే గమనించాలండి. కాబట్టి దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫో అయితే మీకు ఇది ఇచ్చాను అనుకుంటున్నాను. దాంతోపాటు మన టీంకి పింగ్ ఇవ్వచ్చు ఇక్కడ నుంచి, అంటే వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండి చేసుకోండి. ఓకే చూసారు కదండి, ఇక్కడైతే పింగ్ అయితే ఇచ్చేసాను. మన వాళ్ళైతే మొత్తం 409 మంది అయితే ఉన్నారు. దాంట్లో అయితే 178 మంది అయితే ఇప్పుడు ఇన్యాక్టివ్గా ఉన్నారు. 317 మంది యాక్టివ్గా ఉన్నారండి. సో అందరూ కూడా యాక్టివ్గా ఉండండి. మనకి ఇంకో చిన్న విషయం అండి, మన కమ్యూనిటీ ఏదైతే ఉందో, సారీ ఇక్కడ చూపిస్తాను చూడండి, మన కమ్యూనిటీ అయితే 70,000కి అయితే దగ్గరగా ఉందండి. ఇక్కడ చూసారు కదా, 69,000 మనకైతే కౌంటింగ్ అయితే ఉంది. సో చూడండి, లోడ్ అవుతుంది. దాంతోపాటు మీరు ఒకసారి కావాలనుకుంటే ప్లే స్టోర్ కూడా ఓపెన్ చేయండి. 50,000 డౌన్లోడ్స్ అయితే మనకైతే అఫీషియల్గా క్రాస్ అయితే అయింది. ఇప్పుడు మనమైతే 1,00,000 డౌన్లోడ్స్కి అయితే, అంటే 1,00,000 యూజర్స్కి అయితే మనం వెళ్ళబోతున్నామండి. 69,368 మంది అయితే మనకైతే ఉన్నారు. టాప్ రెఫరెన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళ యొక్క నేమ్స్ కూడా మనకైతే ఉంటాయండి. సో ఈ విధంగా మనకైతే ప్రోగ్రామ్ అయితే ఉంది. 1,00,000 యూజర్స్కి అయితే మనం వెళ్ళబోతున్నాము. కాబట్టి ఈ SNBD టోకెన్ కంటే ముందే ఖచ్చితంగా ఇక్కడ మన తాలూకా సీజెమ్ అనేది లిస్టింగ్ అయితే బాగుంటుందండి. చాలా చాలా తక్కువ ఉంది. కాబట్టి మీరైతే
అది 2 యాడ్స్ చూసి రోజుకి ఒకసారి సీజెమ్ బాక్స్ కూడా అవైలబుల్ చేసుకోండి. 0.14 కాయిన్ మాత్రమే పర్ డే మీకైతే వస్తుంది. సో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా వదులుకోవద్దండి. 24 గంటలు ఒకసారి అయితే మా అకౌంట్ మీరు మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ పాయింట్ గమనించాలి. కాబట్టి నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే అన్న ఒకవేళ కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో మాట్లాడుకుందాం. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన సభ్యులందరూ కూడా వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.